ఇప్పుడు నేను చెప్పబోయేవి కొన్ని హుక్ పాయింట్స్, డైలాగ్స్, నాకొచ్చిన ఫీలింగ్స్. నిన్న ఎపిసోడ్ చూసాం కదా! ఆ ఎపిసోడ్ ద్వారా వచ్చిన లైన్స్ అనమాట. ఇది రివ్యూ కాదు. హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు బలం ఉందనుకోవాలి, కానీ బలుపు చూపించకూడదు. బిగ్ బాస్ చూసాం కదా! అందులో ఒకరికి పగ ఎక్కువ, ఇంకొకరికి సెగ ఎక్కువ. భీతి లేని రీతూ చౌదరి. మన అనుకున్న వాళ్ళు, మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు మన గురించి కామెంట్ చేస్తే మనని ఇబ్బంది పెట్టాలని మాట్లాడితే కొంచెం హర్ట్ అవ్వాలి, కొంచెం బాధపడాలి, కొంచెం ఏడవచ్చు. కానీ ఎవరో తెలియని వాళ్ళు, అన్నోన్ పర్సన్స్ ఎవరో వచ్చి మనని ఇలా అంటే మనం దాన్ని హార్ట్‌కి తీసుకోవడం ఏంటి? హర్ట్ అవ్వడమే కాదు కదా! నో. తప్పులు అందరూ చేస్తాం. కానీ ఆ తప్పులు తెలుసుకొని రియలైజ్ అయ్యి అవతల వారికి సారీ చెప్పి కాంప్రమైజ్‌కెళ్ళి అపాలజీయా అని చెప్పి సర్దుకుపోతే అన్నీ సెట్ అవుతాయి. ఫ్రీ బర్డ్ అంటే రాంగ్ వర్డా? నాకు తెలిసినంత వరకు ఫ్రీ బర్డ్ అంటే రాంగ్ వర్డ్ కాదు. కానీ బిగ్ బాస్‌లో ఫ్లోరా చెప్పినప్పుడు ఫ్లోరా యాంగిల్‌లో చూడండి, రాంగ్ వర్డ్. మరి బ్యాక్ బిచ్చింగ్ అంటే రాంగ్ వర్డా? ఇండీసెంట్, అదేమన్నా ఇండీసెంట్ వర్డా? కానీ సంజన యాంగిల్‌లో చూడండి, ఇండీసెంట్ వర్డ్ బ్యాక్ బిచ్చింగ్ అంటే. వామ్మో! ఇంకో పదం పరిచయం అయింది, రెడ్ ఫ్లవర్. రెడ్ ఫ్లవర్ అంటే కూడా ఇండీసెంట్ వర్డ్, దానిలో మీనింగ్ వేరే ఉంది అని నిన్న ఎపిసోడ్ చూసేంత వరకు నాకైతే తెలియదబ్బా. రెడ్ ఫ్లవర్ పట్టుకొని ఎంత మీనింగ్ ఉంటుందా? ఎంత బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటాయా? ఎంత బ్యాడ్ మీనింగ్ ఉంటుందా? హర్ట్ అయిపోతారా అని నాకు నిన్న తెలిసింది. పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. ఒకడికి కాల్ చేసి అడిగితే దీన్ని ఇప్పుడు ఇలా అంటున్నారులే అన్నాడు. వామ్మో! ఇంకా నయం, నేను ఎక్కడ వాడలే సరదాగా కూడా. ఎందుకంటే అంత బ్యాడ్ మీనింగ్ ఉంటుంది నాకు తెలియదు కదా. తెలుసో తెలియకో వాడితే మళ్ళా అవతల హర్ట్ అవుతారు కదా. ఇప్పుడు తెలిసిందిగా, ఇక వాడంలే. ఇంకొకటి హైలైట్ పాయింట్ ఉంది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ ఏది చెప్తే అది వింటారు అందరూ. కానీ ఇక్కడ సంజన వేరు. సంజన బిగ్ బాస్ 30 నిమిషాల్లో 30 మినిట్స్‌లో నా క్వశ్చన్‌కి మీరు ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే నేను దూసుకెళ్తా అంటది. ఓన్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళిపోతా అంతే అంటది. సప్పుడు చేయలే బిగ్ బాస్. అంటే బిగ్ బాస్‌కే హెచ్చరిక జారీ చేసింది సంజన. అసలు కామనర్స్ మధ్యలో క్వాలిటీ ఉందా? ఈక్వాలిటీ ఉందా? కామనర్స్‌ని హౌస్ ఓనర్స్ అన్నాము, సెలబ్రిటీస్‌ని టెనెంట్స్ అన్నాము. అంటే ఓనర్స్‌కి కొన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని సరదాగానైనా రాగింగ్ టైప్‌లో అట్లా ఎంజాయ్ చేయాలి గానీ, రాచి రంపాన పెడతాం, కోసి పెడతాం, కోత పెడతాం అంటే కరెక్ట్ కాదు కదా! సో, అందుకే నాగార్జున గారు నిన్న ఎపిసోడ్‌లో ఎవరినో తిట్టినట్టే అనిపించినా, హెచ్చరించినట్టే అనిపించినా, అరిచినట్టే అనిపించినా అప్పుడప్పుడు చాలా పాజిటివ్ ఎపిసోడ్ అది. చాలా బాగుంది ఎపిసోడ్. వాళ్ళ తప్పులేంటో ఎత్తి చూపించి, వాళ్ళని హర్ట్ చేయకుండా, ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటే ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పుకుంటూ, వాళ్ళ తప్పొప్పుల్ని సరిచేసే పనిలో ఉన్నారు. తప్పుల్ని ఎత్తి పొడిచే పని కాకుండా, తప్పుల్ని సరిదిద్ది కలిసిపోండి, ఒకరికొకరు బాండింగ్‌లో ఉండండి అని చెప్పారు. అది మాత్రం చాలా పాజిటివ్ ఎపిసోడ్ లాగా చాలా బాగుంది. దాని తర్వాత బాక్స్ బద్దలు కొట్టి ఒక్కొక్కటి తీసుకుంటూ కామెంట్స్ చేసిన తర్వాత 2 టీములు పెట్టేశారు. 2 టీములు విడవాలా. ఎందుకు విడిపోవాలంటే హౌస్ ఓనర్సు, టెనెంట్స్ 2 హౌస్‌లోకి ఉన్నారు కదా! ఈ హౌస్ ఓనర్స్ పర్మనెంట్ కాదు, టెనెంట్స్ పర్మనెంట్ కాదు. ఇప్పుడు కామనర్స్ ఓనర్స్‌గా ఉన్నారు, సెలబ్రిటీస్ టెనెంట్స్‌గా ఉన్నారు కదా! సో, మరి నెక్స్ట్ టెనెంట్స్‌గా ఉన్న సెలబ్రిటీస్ ఓనర్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఓనర్స్‌గా ఉన్న కామనర్స్ రేపు టెనెంట్స్ అవ్వచ్చు. అప్పుడు వాళ్ళొచ్చి వీళ్ళని కూడా రాజీ రంపాన పెట్టాలా? అయితే ఇప్పుడు ఓనర్స్‌గా కామనర్స్ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ టెనెంట్స్‌గా కామనర్సే ఉంటారేమో. తర్వాత మిక్సప్ చేసి వాళ్ళు కొందరు, వీళ్ళు కొందరు టీమ్‌లాగా డివైడ్ చేసి నెక్స్ట్ కామనర్స్, సెలబ్రిటీస్ అనే పదాలు ఉండవు. మారిపోతాయి. ఆ టీము, ఈ టీము. ఇలాగా ఓనర్సు, టెనెంట్స్ ఇంతే. మళ్ళీ ఈ కామనర్స్ ఇవి ఉండవు. అప్పుడు మరి పర్మనెంట్‌గా ఒకరు ఓనర్‌గా ఉండే అవకాశం ఇస్తాము. అందుకోసం మీరు 2 టీములు అవ్వండి. మీ మధ్య టాస్క్ పెడతాము అని నాగార్జున గారు చెప్పారు. టీమ్స్ డివైడ్ అయ్యాయి. డివైడ్ అయిన తర్వాత
ఇక మేము వెళ్ళిపోతున్నామని చెప్పి బాయ్ రేపు కలుద్దామని అన్నారు. బాగుంది. తర్వాత 2 టీముల మధ్య విపరీతమైన ఫైటింగ్, అస్సలు మామూలుగా వేసుకుని ఇసుక్కొట్టేలాగా ఫిజికల్ యాక్టివిటీ అన్నమాట. ఫిజికల్ బలంగా ఉన్నోళ్ళు కూడా వేసి పడేసి అట్టా ఇట్టా అని. ఈ టాస్క్‌లో కనపడింది భరణి కెపాసిటీ ఏంటి అనేది, ఎవరి కెపాసిటీ ఏంటి అనేది. అమాంతం లేపి ఇసిరిపడుతున్నారు. సో, టాస్క్‌లు అలాగే ఉంటాయి కదా! మొత్తానికైతే టాస్క్ పెట్టారు. టాస్క్‌లో బ్యాలెట్ బాక్స్‌లో పేపర్ ఎయ్యాల. ఎవరి బ్యాలెట్ బాక్స్‌లో ఎక్కువ పేపర్లు ఉంటాయో ఆ టీమ్ విన్నర్. అయితే చినిగిపోయో ముక్కలు వేస్తే కౌంటు ఒప్పుకోరు. ఆ విధంగా బ్యాలెట్ బాక్స్‌లలో బ్యాలెట్ పేపర్లు వేశారు. తర్వాత తీసి చూస్తే ఒక టీం విన్ అయింది. ఆ టీం ఎవరిది? భరణి టీం. భరణి టీం విన్ అయింది. మరి ఓకే. మరి పర్మనెంట్ ఓనర్ ఎవరు? ఇక వాళ్ళు అటు ఇటు మారడం ఉండదు. ఎప్పటికీ ఓనర్ లాగానే ఉండొచ్చు. ఓనర్ అంటే ఏంటి? చాలా సకల రకాల రాచభోగాలు ఉంటాయి. వాళ్ళకు రైట్స్ ఉంటాయి. మంచి ఫుడ్ ఉంటుంది. ఏది కావాలంటే తే అని చెప్పి చేయించుకోవచ్చు కదా! మరి పర్మనెంట్ ఓనర్ ఎవరు? భరణి. భరణి పర్మనెంట్ ఓనర్ అవుతున్నాడు. సో, ఇది ప్రస్తుతానికి నాకు వచ్చిన లైన్స్, ఫీలింగ్స్, ఒపీనియన్స్, అలాగే కొంచెం రివ్యూ లాగా కొంచెం చెప్పా. మీకేమనిపించింది? మీకేమైనా ఫీలింగ్స్ వచ్చాయా? మాస్క్ మ్యాన్ విషయంలో కానీ, సంజన విషయంలో కానీ, భరణి విషయంలో కానీ, నాగేష్ గారి విషయంలో కానీ, మనీషు, మన హరీషు, శ్రీజ, దమ్ము, వీళ్ళందరి విషయంలో, ప్రియా కానీ, వీళ్ళందరి విషయంలో మీకు ఏమనిపించింది? మీ కామెంట్స్ చేయండి. ఫస్ట్ ఏమనుకున్నారు? తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉంటారు కదా! సో, ఏమనుకున్నది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.